హాయ్, దిస్ ఇస్ శ్రీరామ్. ఈరోజు గోల్డెన్ జాకిల్స్ని ఫొటోస్ తీయడానికి వచ్చాను. గోల్డెన్ జాకిల్స్ అంటే నక్కలు అనమాట. నక్కలకి ఫోటో తీయడం ఏంటని అనుకోవచ్చు, కానీ అవి కూడా చాలా బ్యూటిఫుల్ క్రియేచర్స్, వైల్డ్ యానిమల్స్. మనకి విలేజెస్ దగ్గర అవైలబుల్లో ఉండే ఒకే ఒక వైల్డ్ యానిమల్ గోల్డెన్ జాకిల్ అనమాట. మార్నింగ్ వచ్చిన వెంటనే ఒకటి చూశాను, క్లిక్ చేయడం కావలేదు. బైక్లో ఆపి ఫోటో తీసినలోపు జంప్ అయిపోయింది. నక్కలు చాలా తెలివైనవి, తెలిసిందే కదా. చూద్దాం, అంత ఈజీ కాదు నక్కలను ఫైండ్ అవుట్ చేసి ఫోటో తీయడం. ఒక్కటి కనిపించింది, అది మళ్ళీ ఎంత వెయిట్ చేసినా ఎక్కడ వెతికినా మరి కనిపించలేదు. నక్కలు చాలా తెలివైనవి, అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఇదంతా కానీ ప్రజెంట్ అయితే ఎక్కడేం కనిపించట్లేదు. చూద్దాం. జాకలు కనిపించింది ఇక్కడ. ఇగో ఇవి ఉన్నాయి కదా టేటా బుక్స్లు, దీనివల్లే అది ఎక్కడ ఉందో దీనివల్లే మనకు కనిపించింది. ఇప్పుడు నా ఎదురుగా ఉంది కానీ మొబైల్లో కనిపించదు. ఫొటోస్ తీస్తున్నా, ఫోటో తీసి మీకు పెడతాను. కనిపిస్తుంది కదా, అదిగో కరెక్ట్ టైంకి ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా ఈ ఏరియాలో నాకు కనిపిస్తే అని ఐడియా ఉంది. సో ఐ కేమ్, ఐ ఫౌండ్ ఇట్. ఐఎమ్ హ్యాపీ నో. యా, కొద్దిగా మంచి షాట్లు వస్తే అదే హ్యాపీ. ఒకటి కాదు 3 ఫ్యామిలీ నాకు తెలిసి. కానీ వెరీ హ్యాపీ. మంచి ఫుటేజ్ దొరికింది. మంచి ఫుటేజ్ అంటే ఐ మీన్ ఈరోజు ఇంక ట్రై చేయడానికి మనం వచ్చాం. మనకి పిక్చర్స్ దొరికాయంటే చాలా లక్కీ అని చెప్పాలి. జనరల్గా మనం అనుకున్నప్పుడు కనిపించవు, అవి అనుకున్నప్పుడు మనకు కనిపిస్తాయి తప్ప మనం అనుకున్నప్పుడు మనకు కనిపించవు. చాలా హ్యాపీ. నక్కలు కనిపిస్తే హ్యాపీ అట్లా అనుకుంటున్నా. అంతే, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్కి మళ్ళీ కనిపిస్తే బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ బయటకు వస్తే ఇంటి ఇప్పుడు లైటింగ్ బాగుంది, మంచి ఫోటోలు వస్తాయి. అంత వచ్చిన బాధ ఏంటంటే అసలు కనిపించడం ఎక్కువ మనం అనుకున్నప్పుడు, కానీ ఇంకా కనిపిస్తే బాగుంది. మనకు చాలదు అనమాట. ఇది ఎక్కువ ఫొటోస్ తీసేయాలి, ఇన్ని కావాలి అన్ని ఫొటోస్ తీసేయాలి, ఆత్రం అనమాట. మళ్ళీ అవి కనిపించలేదు. లోపల బుషెస్లో ఎక్కడ ఉంటాయి, ఎందుకులే వాటిని డిస్టర్బ్ చేయడం అంటే జస్ట్ బయట చూశాను, మాకు కనిపించలేదు. ఇక్కడ వెళ్తున్న దారిలో పెయింటెడ్ స్టోక్స్ కనిపించాయి, చాలా పీస్ఫుల్గా చూపిస్తుంది చూడండి.